నమస్తే మిత్రులారా, నిన్నటి నుంచి మన ఆంగ్ల న్యూస్ ఛానల్స్ లో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏమంటే, ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి జడ్జ్ యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఈ ఎవరైతే ఆర్పడానికి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంట్లో నోట్ల కట్లను చూసినట్టు మనకు తెలుస్తా ఉన్నది. అసలు దీని అంతటి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఫస్ట్, యశ్వంత్ వర్మ గారు ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జ్. అసలు మన దేశంలో ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇళ్లలో బ్లాక్ మనీ కానీ నోట్లు కట్లు ఉన్నప్పుడు, లేదంటే మన సామాన్య ప్రజానికానికి మనకి ఏమన్నా జరిగినప్పుడు మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ మనకి న్యాయం చేకూర్చాలా, మనకి న్యాయం జరిగేలాగా మనం పోరాటాన్ని చేస్తాం. దేశంలో కూడా మన రాజ్యాంగబద్ధంగా ఒక బలమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయస్థానం. ఎవరికి ఏ తప్పు జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఆశ్రయించేది మన న్యాయస్థానం. అలాంటి న్యాయస్థానంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఇన్ని నోట్ల కట్టలు ఉండడం కలకలంగా మారింది. మన రాజ్యాంగబద్ధంగా మన భారతదేశంలో 3 వ్యవస్థలు, బలమైన వ్యవస్థలు ఉన్నాయి. నంబర్ 1 అది శాసన వ్యవస్థ, రెండవది కార్యనిర్వహణ వ్యవస్థ, మూడవది న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థలో శాసన సభ్యులందరూ కూడా చట్టాన్ని తయారు చేస్తారు. ఏ చట్టం చేయాలన్నా కూడా అది శాసనసభలోనే జరుగుతుంది. ఆ చట్టం వాళ్ళు తయారు చేసిన తర్వాత ఆ చట్టాన్ని కార్యనిర్వహణ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ టీమ్ ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఏది చట్టం వాళ్ళైతే తయారు చేశారో ఆ చట్టాన్ని అమలు పరచడం వీళ్ళ చేతిలో ఉంటుంది. ఈ రెండిటిలో ఏమన్నా ఆటుపోట్లు కానీ, లోపాలు, ఇబ్బందులు, సమస్యలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి ఆ సమస్యకు, ఆ కష్టానికి, సమస్యకు, ఆ ఇబ్బందికి, ఆ లోటుపాటుకి ఒక పరిష్కారాన్ని చూపించేదే న్యాయ వ్యవస్థ. అలాంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులే ఇలాంటి డబ్బు కట్టలను, ఒక బ్లాక్ మనీని ఈ వేరే రూపంలో సంపాదించి ఇంట్లో దాపెట్టుకోవడం. మరి మన న్యాయ వ్యవస్థ ఎటు దారి తీస్తా ఉన్నది? ప్రజలు కూడా ఆలోచన చేయండి. మనకి మంచి చెయ్యాలి, మన కష్టాలను, మన సమస్యలను వాళ్ళు గుర్తించి మనకి ఏదో పరిష్కారం చేస్తారని మనం వాళ్ళని అలాంటి స్థానాల్లో కూర్చోబెట్టి, అలాంటి వ్యక్తులు యశ్వంత్ వర్మ లాంటి వారు ఇలాంటి తప్పుడు దోమలను ఎత్తుక్కొని అక్రమంగా డబ్బు సంపాదిస్తే మన భారత రాజ్యాంగం ఎటుపోతా ఉన్నది, మన భారతదేశం ఎటుపోతా ఉన్నది? ఆలోచన చేయాలి మీరు కూడా. ధన్యవాదాలు.